హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ అని పంజగుట్టలో ఒకటి పెట్టాము. అది 22వ తారీఖు నుంచి పేషెంట్లు చూస్తాం. ఇక్కడ పనిచేసే డాక్టర్లు, స్పెషలిస్టులు, ఫ్యామిలీ డాక్టర్స్ లాంటి వాళ్ళు అందరూ కూడా వాలంటరీగానే వచ్చి చేస్తున్నారు. సో వాళ్ళు మీకు తక్కువ ఫ్రీ మెంబర్షిప్ అందరూ తీసుకోవచ్చు. కన్సల్టేషన్ చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు పరీక్షలు ఏవైనా కావాలంటే రక్త పరీక్షలు, రొటీన్గా చేసే రక్త పరీక్షలు, అలాగే చిన్న ఏమైనా ప్రొసీజర్లు కావాలన్నా అలాంటివి చేయడానికి కానీ, స్పెషలిస్టులకు రిఫర్ చేయడానికి ఎక్కడైనా మనతో పాటు పనిచేసే హాస్పిటల్స్లో వాళ్ళతో మీకు తక్కువ రేటుకి చేసే వాటికి రిఫరల్ చేయటం కానీ జరుగుతుంది. అలాగే మానసిక వ్యాధులు ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ రిలేటెడ్ కండిషన్స్కి, స్ట్రెస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి మనకి ఇక్కడ 20-30 ఏళ్ళ నుంచి కౌన్సిలింగ్ సర్వీసెస్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్స్ కూడా ఇక్కడే బేస్ అయ్యారు. మీకు చాలా కాన్ఫిడెన్షియల్గానే చేసుకోవచ్చు. అది మీరు డైరెక్ట్గానే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీలైనంత వరకు టెక్నాలజీ కూడా వాడుతున్నాము. ఇక్కడ నుంచే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న డాక్టర్స్తో కూడా మీకు కన్సల్టేషన్స్ వయా టెలిమెడిసిన్ ప్రోగ్రామ్ ద్వారా చేసుకోగలుగుతారు. అందుకని మీరందరూ వీలైనంత వరకు దీన్ని సద్వినియోగంగా వాడుకోండి. అంతేగాని మనం రోగం అవసరం ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్లకుండా చూసుకుంటే మీరు ఎక్కువ రోజులు దీనికి ఉపయోగపడతారు. మీకు కూడా ఎక్కువ రోజులు అది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ హీల్కిను మిగతా ఆర్గనైజేషన్స్కి, చారిటీస్కి తేడా ఏంటంటే ఇక్కడ మనం ఎక్కువ ఖర్చులు పెట్టాము మేనేజ్మెంట్ కానీ వాళ్ళకని. పనిచేసే వాళ్ళు, మేనేజ్మెంట్ టీము, సీనియర్ ట్రస్టీస్ అందరూ వాలంటీర్సే కాకుండా వాళ్ళే ఎదురు డబ్బులు ఇచ్చే డోనర్స్. ఇక్కడ మనకి ప్రపంచం మొత్తం చోట్ల నుంచి ఉన్నారు. ఇప్పుడు మనకి హీలు ఇండియాలోను, యునైటెడ్ కింగ్డమ్లోను, అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను, కెనడాలోను అన్ని చోట్ల ఉంది. అక్కడ ఎవరైనా డొనేషన్ ఇవ్వదలుచుకున్న వాళ్ళకి ట్యాక్స్ రిలీఫ్ కూడా వస్తుంది. అందుకని మీరు ఇవ్వదలుచుకుంటే ఎక్కడైనా డబ్బుగా ఇవ్వచ్చు, డబ్బు లేకపోతే శ్రమదానం కూడా చేయొచ్చు. మీకు ఏ ఎక్స్పర్టీస్ ఎలాంటివి ఉన్నా కానీ వాలంటీర్గా అయ్యి మనకి చక్కగా దానికి హెల్ప్ చేస్తే అవకాశం ఇది. ఎవరైనా హెల్ప్ చేద్దాం అనుకునేటువంటి సదుద్దేశం ఉన్న వాళ్ళకి ఇది ఒక అవకాశంగా భావించి దీన్ని ఉపయోగించుకోవచ్చు. మేమందరం అదే ఉద్దేశంతో దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మనం ఎక్కువ సంపాదించాం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్, తక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మరి ఎందుకు సంపాదిస్తున్నామో మనకి తెలియట్లేదు. అందుకని నాకు మాత్రం క్లారిటీ ఉంది. హ్యాపీనెస్ ఈజ్ ద మెయిన్ పర్పస్. హ్యాపీనెస్ ఫర్ హెల్త్, హెల్త్ ఫర్ హ్యాపీనెస్ అనేటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలని నాకు ఫ్యూచర్లో అది బాగా ఇష్టం. ఇప్పుడు దాన్ని మొదలు పెడదామండి. ఇది ఇప్పుడు హైదరాబాద్లో పెట్టినటువంటి హీల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ అనేటువంటిది పునాది దానికి. హ్యాపీనెస్ ఫర్ హెల్త్, హెల్త్ ఫర్ హ్యాపీనెస్, ఈ రెండు ఒకదాని మీద ఎలా ఆధారపడి ఉన్నాయనేది. సొసైటీలో కూడా మనం కొంత కంటెంట్మెంట్ చూసుకోవటం, హ్యాపీనెస్ని చేజ్ చేయాలి. డబ్బులను చేజ్ చేయడంలో హ్యాపీనెస్ ఉంటుందనే భ్రమలో పడకూడదు. మనకి కావాల్సిన తిండికి సరిపడా డబ్బులు, కావాల్సిన వాంట్స్, నీడ్స్ చూసుకునే ముందు కొన్ని వాంట్స్ ఉంటాయి, తప్పులేదు. ఫ్యాన్సీగా ఉంటాం, సినిమాకి వెళ్తాము, మంచి బట్టలు వేసుకుందామని, కారు కొనుక్కుందామని, ఇట్లాంటివన్నీ ఆలోచనలు ఉంటాయి, తప్పులేదు దాంట్లో. కాకపోతే ఏంటంటే దానివల్ల నీకు ఆనందం వస్తుందా, ఆవేదన వస్తుందా అనేటువంటిది నువ్వు ముందే ప్రశ్న చేసుకుని దాన్ని అది ఇంపార్టెంటా, ఇది ఇంపార్టెంట్ అనేది ఆలోచించుకోవాలి. నా ఉద్దేశంలో నాకు పర్సనల్గా ఆనందానికి మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆనందంతో బతికే సొసైటీ ఏదైనా అనారోగ్యాలు తక్కువగా ఉంటాయి, అలాగే కొట్లాటలు తక్కువగా ఉంటాయి, పిచ్చి ఆలోచనలు తగ్గించిపోతాయి. ఎందుకంటే మన అందరం ఆనందంగా ఎట్లా ఉండాలి. మనం ఒక్కళ్ళమే ఆనందంగా మన మీద సరిపోదు. చుట్టుపక్కల ఉన్న సొసైటీలో అదర్ మెంబర్స్ కూడా ఆనందంగా ఉంటేనే మనం కూడా ఆనందంగా ఉండగలుగుతాం. అప్పుడు మనకి ఈ ఉన్నాయే క్రైమ్ రేట్లు అవన్నీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. మీ అందరికీ దీంట్లో కనీసం ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఉద్దేశంతో
జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవాలనేటువంటి ప్రయత్నం ఇవాళ నుంచి మొదలు పెడతారని ఆశిస్తూ ఈ ప్రోగ్రాంకి వచ్చా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది లిసనింగ్ అండ్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.